హాయ్ ఫ్రెండ్స్, పొద్దున్నే ఆఫీస్కి వెళ్తున్నారా? పొద్దున్నే కాలేజీకి వెళ్తున్నారా? అయితే బ్యాచిలర్సా? చిటికలో చూడండి, ఒక్క చిన్న కుక్కర్తో ఫాస్ట్గా ఒకే ఒక దాంతో అయిపోయేటువంటి రెసిపీ అండి ఇది. టమోటా రైస్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా అంటారా? కొంచెం గీ వేసుకొని అందులో కొంచెం చెక్క, కొంచెం లవంగా వేసుకొని లైట్గా వేయించి, తర్వాత ఆనియన్స్, తర్వాత టమాటా, తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని దీనికి సరిపడా ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చూడండి, ఒక గ్లాస్ రైస్కి ఒక చిన్న టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుందండి. ఇది కొంచెం పచ్చి వాసన పోయే వరకు అలా వేయించుకొని దాంతో పాటుగా కొంచెం కొత్తిమీరను కూడా దానిలో వేసి కొంచెం అలా ఫ్రై చేయాలి. ఎక్కువ శాతం నూనె కంటే నెయ్యి వాడుకోండి, ఆరోగ్యానికి చాలా మంచిది. కొలెస్ట్రాల్ అంటారు కానీ కాదండి, ఆరోగ్యానికి చాలా మంచిది నెయ్యి. దీనికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఈరోజైతే తెల్ల ఉప్పు వేస్తున్నాను, కానీ మామూలుగా అయితే పింక్ సాల్ట్ వాడతానండి, అది ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నటువంటి రైస్ని అందులో ట్రాన్స్ఫర్ చేసేస్తాం. ఫస్ట్ రైస్ వేసుకోవాలి, కొంచెం లైట్గా అలా వేగితే టేస్ట్గా ఉంటుంది. ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు మన బియ్యం నానబెట్టుకున్నటువంటి నీళ్ళని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాం. ఇప్పుడు ఇలానే మిగిలి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా దీనిలో వేసేసుకొని, కొత్తిమీర చాలా మంచిదండి ఆరోగ్యానికి. దీంతో పాటుగా మనకు నచ్చితే ఫ్లేవర్గా పుదీనా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మనకు ఎంతో ఇష్టమైన ఈ కుక్కరు, స్టీల్ కుక్కరు ఇండస్ వ్యాలీ నుంచి తెప్పించుకున్నానండి. ఇది చాలా బాగుంది. ప్రెషర్ కుక్కర్ పాన్ అండి ఇది. వంటలు కూరలు చేసుకోవచ్చు, మనము అన్నం కూడా వండుకోవచ్చు, చక్కగా ఉంటుంది. 10 నిమిషాల్లో మనకు ఇది మొత్తం అయిపోతుందండి. చాలా చకచకా చేసేసుకో.